స్పాట్ బ్రేక్ అనేది తీసుకున్నాను. ఐఎమ్ సారీ గైస్. Fire India is set in a virtual world, and it's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. సో ఇప్పుడు మనకు ర్యాండమ్ టీమ్మేట్స్ వచ్చారు. వీళ్ళతో టీం వర్క్ చేసి మన టీమ్ సపోర్ట్ ఛాలెంజ్ అయితే గెలవాలి. తీసుకున్నాం. లొకేషన్ ఈజీ కొట్టేయాలి. మన పవర్ ఇంటూ చూడాలి. టీమ్ సపోర్ట్ పవర్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అటాక్ కోసం వెల్కమ్ చేసాం. కొడుతున్నాం. వచ్చేసారు గైస్. పర్వాలేదు, మన టీం మ్యాచ్ వచ్చేది ఉన్నారు. మ్యాచ్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు టీమ్మేట్స్ డౌన్. ఇద్దరు డౌన్. మన వాళ్ళు ఇంకా నలుగురు చెప్తున్నారు కాబట్టి 1 గేమ్ ఉంది. ఇప్పుడు 3v1 వచ్చే తప్ప గెలవలేదు. ఇప్పుడు 1 లీడ్. గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ. కమాన్, వీళ్ళు కొట్టారు. అది గైస్, ఫస్ట్ రౌండ్ అయితే మనకు వచ్చేసింది. సెకండ్ రౌండ్ మనం గుర్తుపెట్టుకొని కొట్టాలి. మనల్ని కొట్టినోడిని. ఓకే, ఓకే. స్క్రీన్ కొంచెం ల్యాగ్ అవుతుంది. సారీ గైస్, ఒకవేళ మీకు వీడియో కొంచెం ల్యాగ్ ఉంటే ఈ ఫోన్ కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం బాగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఎడిటింగ్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ఓకే గైస్, నాట్ చేసి 9.8తో కొట్టాను. ఎట్టగలు కొట్టాలనుకున్నాను. అనుకుంటున్నారు ఇటు సైడ్ నుంచి హెడ్ షాట్ చంపేసాం. వాళ్ళ పక్కనే వాడు టీమ్మేట్ ఉన్నాడు. ఎట్టుపోతాడు చూద్దాం. రండి, ఫుల్ అటాక్ అయిపోదాం. పదంగా ఫాస్ట్కి వెళ్దాం. అక్కడికి వాళ్ళు చంపేయాలి. లాస్ట్ వరకు బతికింది. దీన్ని చంపితే మన డిజైన్ అయిపోద్ది. చేంజ్ చేసుకున్నాం. పోయింది. మీకు చూపిస్తాను. ఎంతమంది ర్యాండమ్ ప్లేయర్స్ ఉన్నా కానీ మీ మెయిన్ మ్యాసేజ్ ఏంటంటే వాళ్ళతో టీం వర్క్ చేస్తే మీరు ఈజీగా బేస్ పిక్స్ కొట్టచ్చు. ఎవరైతే వచ్చేసి అవటం లేదో ఆ టీం నచ్చుతుందా చూడండి. చూపిద్దాం మనం ఓడిందో ఈ డ్యామేజ్ అంతా తీసేసుకోండి. ఫస్ట్ లోపల చూద్దాం. లేదు, ఎవ్వరు లేరు. అందరు ఇక్కడే ఉన్నారు. వెళ్ళిపోయాడు. తొందరపోదాం. షిట్, ల్యాగ్ అయింది గైస్. లేకపోతే హెడ్ పడేది. పర్వాలేదు, మన టీమ్మేట్స్ ఉన్నారు. 3v3 సిచ్యువేషన్, గెలిచే ఛాన్స్ ఉంది. ఓకే, ఒక నాకు ఇంకో నాకు 2v2 సిచ్యువేషన్. ఫ్రెష్కి వెళ్తున్నారు. 2v1 సిచ్యువేషన్. అదొక్కడే అటాక్. అది గాయస్, బాగా చంపాము. టీం వర్క్ ఇలానే కానీ ఆడినట్టయితే మీరు ఈజీగా గెలిచేయచ్చు. మనం ఆడే కొద్దీ, ప్రతి మ్యాచ్ గెలిచే కొద్దీ మన సపోర్ట్ ఛాలెంజ్ అయిపోతుంది. ఇలాగా ఆడేమంటే మనం ఈజీగా గెలిచేస్తాము. వాళ్ళు గెలవని ఇంకొక మ్యాచ్ అంతే గాయస్. ఇంత గెలిచి కొట్టాను. వాడు 7 kills కొట్టాడు. మనం ఏందో చూపిద్దాం వాళ్ళకి. అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఫ్రెష్కి వెళ్ళిపోతాం పండి గైస్. మన దగ్గర గ్లోవల్స్ ఎలాగో లేవు. మన టీమ్మేట్స్ సపోర్ట్ ఇద్దాం.
ఒకటి నాకు అనుకోవాలి ల్యాగ్ అవుతుంది కాబట్టి కనెక్ట్ కాలేదు ఇద్దరు ఎలా చనిపోయారు ఎన్నో ఎవడో వచ్చాడు గైస్ సడన్గా అందుకని ఇద్దరు చనిపోయారు ఇది రివైవ్ చేయాలి ఫాస్ట్గా అక్కడి నుంచి సౌండ్ వస్తుంది గైస్ వీడే గైస్ వాడు కొట్టేశారు గైస్ వీళ్ళకి మూమెంట్ మీకూడదు గైస్ ఎలాగోలా ఛాలెంజ్ గెలవాలి గైస్ అలా ఉండే రైఫ్లర్ నేను మీకు చూపిస్తాను గైస్ రైఫిలింగ్ అంటే ఎటు చేయాలో చూపిస్తాను చూడండి గైస్ అది నేను ఎందుకు చూసుకుంటా అంటే నాకు ఇప్పుడు ఓల్డ్ ఇంక్యుబేటర్ వస్తుంది అది ఈజీగా హెడ్గా లేదు కాబట్టి ఈ కంఫర్ట్ ఉండే కానీ తీసుకోండి మీ దగ్గర లాంగ్ రేంజ్ నుంచి ఉంటే కొంచెం దూరం నుంచి కావడానికి చూడండి ఈవెన్ షార్ట్ రేంజ్ ఉంటే మీరు మిడ్లో ఉండి వాడికి దాముకుంటా వెళ్ళడానికి చూడండి పైకి వెళ్దాం టైం నుంచి ఎదుగుదాం వాడిని ఎవరైనా ఉన్నారా అడుగుండి గైస్ వాడు ఒకటి ఉన్నాడు ఛాన్సెస్తో కొట్టేస్తున్నారు గైస్ వీళ్ళు చాలా డేంజర్ వీళ్ళు బయటికి రావడం లేదు సేఫ్ కాకుండా మనమే దగ్గరికి వెళ్ళాలి ఎలాంటి దగ్గరికి వెళ్దాం గైస్ మనం టెంప్ చేయాలి బయటికి నాకు తీసేసినట్టుంది ఎందుకంటే గైస్ ఇంకొక ఉన్నాడు బాగానే ఇచ్చాను మీకు చనిపోయారు గైస్ లాస్ట్ అక్కడే లేకపోతే మనం ఛాలెంజ్ పెట్టించినట్టే గ్యాస్ లోపలికి వెళ్ళినారండి ఇటు సైడ్ లేదు ఆ సైడ్ వెళ్ళిపోయి వస్తున్నాడు పంట దొరికాడు గైస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ గేమింగ్ హీరో